ఆంధ్రప్రదేశ్. ఇది ఒక్కటే కాదండి, దీని ఒక్కదానికే నేను వర్తిస్తుందని కూడా అన్నాను. దీంతో పాటుగా వ్యవస్థల్ని వాళ్ళు ఏ రకంగా గుప్పిట్లో పెట్టుకున్నారు, మేనేజ్ చేశారని కూడా నేను గుప్పిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి పవన్ చెప్పాడనో, జోస్ను చెప్పిందనో, ఇంకోళ్ళు చెప్పాడనో పని చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో పని చేయకూడదు. పోలీస్ అధికారి ఎవరి ప్రకారం పనిచేయాలి? రూల్ బుక్ ప్రకారంగా పనిచేయాలి. ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఇంకోళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా పోలీసులు దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలా వద్దా? కానీ గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే పోలీసులు అనేటువంటి ఆ వ్యవస్థని మొత్తాన్ని కూడా నిర్వీర్యపరిచి అక్కడ కొంతమంది ఎవ్రీ సిస్టంలో మనకు కొంత బ్లాక్ షీప్స్ అంటాం అనమాట, వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని పెట్టి అక్కడ మళ్ళీ ఆర్గనైజ్డ్ క్రైమ్. మనం జత్వానీ కేసు చూసాం. ఏం జరిగింది జత్వానీ కేసులో? అసలు ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరికో ఫేవర్ చేయడానికి ఒక లిటరల్గా ఒక మహిళని వాళ్ళు తీసుకొచ్చేసి అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చేసి ఆమెని టార్చర్ పెట్టి ఆమెను అక్కడ పెట్టేసి విపరీతమైనటువంటి ఆమె మీద ప్రెషర్ క్రియేట్ చేసి చేశారు ఆ రోజున. ఇవాళ ఏమైంది? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే 3 IPSలు అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. వాళ్ళ మీద ప్రాథమికంగా సస్పెన్షన్స్ జరిగాయి. అండ్ ఐ బిలీవ్ ఇంకా స్ట్రాంగ్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను పర్సనల్ గా నా రిక్వెస్ట్, నేను హోమ్ మినిస్టర్ గారికి కూడా దీనికి సంబంధించి పలు సందర్భాల్లో ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. విద్యాసాగర్ కూడా జైల్లో ఉన్నారు కదా. ప్రాసెస్ అండి అది, ప్రాసెస్. తప్పు చేసినట్టు జైల్లో ఉండక ఎదురుగుండా కూర్చుంటే మీరేమన్నా పోయి వాడికి హారతి పడతావా ఏంటి? బొట్టు పెట్టి హారతి ఇచ్చి రావమ్మ మహాలక్ష్మి అన్నట్టు పిలుస్తావా? అధికారంలో ఉన్నప్పుడు అన్ని అట్లాగే జరిగాయి కదా. మరి అందుకనే హత్యలు చేసిన వాళ్ళు కూడా బరాతులు. నేను అదే చెప్తున్నా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక వ్యక్తి అంటే ఒక తప్పుడు వ్యక్తి, ఒక నేరస్తుడు, ఇది నేను ఇదివరకు కూడా మాట్లాడా, మళ్ళీ మాట్లాడుతూ, ఒక ఆర్థిక నేరస్తుడు, అలానే ఒక నేరస్తుడు. ఆర్థిక నేరస్తుడికి అతన్ని నేను లిమిట్ చేయట్లేదండి. ఒక నేరస్తుడు ఎప్పుడైతే అందలం ఎక్కి కూర్చుంటాడో, అధికారంలో ఉంటాడో, ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్తుంది. గత 5 సంవత్సరాల్లో నేను కొన్ని కోట్ చేస్తాను పవన్ గారు, మీరు నాకు కొంచెం టైం ఇవ్వాలి. నేను గత 5 సంవత్సరాల్లో ఏ రోజునన్నా సరే మనం మంత్రిమండలి సమావేశాలు చూసామండి? తెలుసా మీకేమన్నా? అసలు ఆ మనుషులు ఏమన్నా, అసలు ఆ శాఖల్లో ఎవరన్నా ఏ మంత్రులు తెలుసా మీకు? ఆ సన్నబియ్యం సన్నాసోడు, వాళ్ళకే తెలియదు. సన్నబియ్యం సన్నాసోడు. ఇంకోటి ఏంటి అని అంటే, ఆయన పోలవరం గురించి నాకే తెలియదు, హూ ఎల్స్ విల్ నో అన్నోడు ఒకడు. లేకపోతే వర్షం పడుతుంటే గొడుగులతో రీల్స్ చేసుకున్న ఒక వీళ్ళు తప్పించి హోమ్ మినిస్టర్. సరేలేండి, ఇంకా హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళ దృష్టిలో అసలు ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. అంటే ఇలాంటి వాళ్ళని మనం ఏ రోజునన్నా సరే, ఏ మంత్రి అయినా సరే వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు చేసినట్టు మనకి ఏ రోజునన్నా కనపడిందా? అంత కాదండి. బీసీ వెల్ఫేర్ ఎవరు మంత్రి సార్? ఎవరు సార్ మంత్రి వాళ్ళ దాంట్లో? పెద్దలు శ్రీనివాస్ గారు, ఈజ్ సీనియర్ మోస్ట్ అనలిస్ట్. ఆయన పొలిటికల్ గా ఆయన చూడనటువంటి ఇవి లేవు. ఆయన ఒకసారి ఒక క్షణానికి సార్ ఎవరు సార్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ బీసీ వెల్ఫేర్ అండ్ టెక్స్టైల్స్ అండ్ వీళ్ళు మంత్రి ఎవరు సార్ అంటే ఆయనకే గుర్తులేదు. అంటే వాళ్ళు చెప్పే సమాధానం చెప్తా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం సార్. వాళ్ళకి చమన్ ప్రాష్ ఇమ్మని నేను మొన్నే చెప్పాను సార్. మా పోలీసులు